అధోనిలో రాత్రికి రాత్రి మాయమైన వేల సంచులు అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఏకంగా ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టరే గోదాంను పట్టించిన అధికారులు ఎందుకు ఆ బియ్యాన్ని సీజ్ చేయలేకపోయారు? ఇందులో ఎవరి హస్తం ఉందో రాజకీయ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి స్టాక్ తరలించారా? అధోనిలో ఓ షాకింగ్ ఘటన. అధికారుల దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 109 రేషన్ బియ్యం సంచులు సీజ్ చేశారు. అయితే ప్రశ్నించాల్సిన విషయం ఏమిటంటే మిగిలిన బస్తాలు ఎక్కడికి పోయాయి, ఎవరి పాలకి వెళ్ళాయి, ఎవరు ఇందులో భాగస్వాములు? ఈ వీడియో పూర్తిగా వివరించాం. అసలు ఘటన ఎక్కడ జరిగింది, ఎవరిని అరెస్ట్ చేశారు, చూస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాలు నేను జాయిన్ అయినాను. తహసీల్దార్ గారు కూడా జాయిన్ అయినారు. తహసీల్దార్ గారే ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ బియ్యము డంప్ చేయబడ్డాయి, ఇది పోయి రమ్మని నిన్ననే ఇవి డంప్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఎవరు నైట్ అవర్స్లో మిడ్నైట్ అయినందుకు ఎవరు రాలే. ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది. బ్యాగులు కౌంట్ చేసుకొని ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఐ గోడౌన్లో లేరు అక్కడ వాళ్ళు. ఇవన్నీ డంప్ చేసినటువన్నీ కూడా 109 బ్యాగులు మీ సమక్షంలో చూడడం జరిగింది. ఈ 109 బ్యాగులు స్వాధీనం చేసుకొని అక్కడ వాళ్ళకి గోడౌన్కి హ్యాండెడ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీప్ట్ తీసుకుంటాం అక్కడ నుండి. దీని మీద 6 acres. మీ పేరేం సార్? ఓకే సార్ మీ పేరు? నా పేరు జయబాబు, డిప్యూటీ తహసీల్దార్. అదన్.